నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే ఎవరండి మీరా? ఎవరు కావాలండి? గెట్ ద బ్యాగ్ ఇన్సైడ్ ప్లీజ్. బ్యాగ్ లోపలికి తీసుకురా మ్యాన్. అర్థం కావడం లేదా? అబ్బో So, when are you guys vacating the flat? ఎవరయ్యమ్మాయి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు అసలు? అడ్రస్ తప్పు వచ్చిందేమోరా. ఇంటి ఓనర్ని. బావా ఇదెవరితో ఎరగద నుంచి డైరెక్ట్గా వచ్చినట్టుందిరా. చూస్తే అలానే ఉంది రై. హే, మీ డిస్కషన్స్ ఆపుతారా? మీరు మంత్లీ రెంట్ పంపించే యుఎస్ లో ఉన్న విశ్వనాథ్ గారి డాటర్ని. విశ్వనాథ్ గారి డాటరా? ఎనీవేస్, డైరెక్ట్ గా మ్యాటర్ చెప్తా వినండి. 1 month ప్రియర్ నోటీస్ మెయిల్ చేశారు మా డాడ్ మీకు ఈ ఫ్లాట్ వెకేట్ చేయడానికి. మెయిలా? చూడలేదే. చూసుకోకపోతే మీ కర్మ. హలో, ఇప్పుడు అనవసరంగా న్యూసెన్స్ చేశారా? ఒక్క కాల్. వర్రా ఇది రాక్షసిలాగా పొద్దునే వచ్చి తెగ న్యూసెన్స్ చేస్తుంది. రే, ఏరా నోర్లేస్తుంది? ఎన్ఆర్ఐ అని సాఫ్ట్ అనుకున్నారా? నేను గనుక బూతులు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీనింగులు ఎత్తుక్కోలేచేస్తారా? పాప జోకులు బాగా వేస్తారా బావా. ఇది ఖచ్చితంగా ఎరగదకేసారా. అయినా ఆ పాప మెయిల్ పెట్టిందంట, అది మనకు వచ్చిందంట, మనం చూడలేదంట, మనం పోవాలంట. ఇది దీనేశాలు. ఆపండ్రా బాబు, అది ఫస్ట్ ఫోన్ ఎవరికి చేస్తానంటుందో కనుక్కోండ్రా. షార్ప్ ఉన్నారా? పైకొస్తావు. మీ ఎవడు చేస్తుంది? మహా అయితే దాని బాబుకే చేసేదాన్ని బే. ఇండియాలో ఉంటే ఇక్కడ అంతకంటే పవర్ఫుల్ క్యాండిడేట్ డిఎస్పీ అంకుల్ బక్కల్ ఇర్రగదంతాడు. అబచా బావా, దేవిశ్రీ ప్రసాద్ దీని అంకుల్ అంట. ఎలాగెలగలగా డిఎస్పీ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రా యాదవా. అక్క అక్కాయ్, అంతా ఉత్తుకే జరిగిందంతా మర్చిపోయే. అయినా నాకు నేను చూడగానే అర్థమైపోయింది నువ్వు సామాన్యురాలు కాదని. ఇప్పటికిప్పుడు ఖాళీ అంటే యాదికి పోతాను చెప్పు. కొంచెం టైం అక్క. ఎంతైనా నీ రేంజ్ కాదక్క, ఏదో పసిపిల్లలు. ఏంట్రా దానికి భయపడుతూ? అయినా మన దగ్గర అగ్రిమెంట్ ఉంది. ఎందుకు వచ్చింది బామాయన ఊరికే? అగ్రిమెంట్ కూడా మేనేజ్ చేయడం తెలియకనే ఇక్కడ కూర్చున్నాం. మొక్కం చూడు. రే ఆపండ్రా బాబు, 2 minutes టైం ఇయ్యే తల్లి ఆలోచించుకోవడానికైనా. రే బావా, దాన్ని ఎలాగన్నా ఉంచేసుకుందాం రా, లేకపోతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది డిఎస్పీ అని. రే దానికేంద్రా భయపడేది? వదిలేండ్రా బాబు, దాంతో ఎందుకు, ఎలానో అలా డీల్ చేద్దాం. సరే చావండి. చూడు, మేమంతా కలిసి ఓ డెసిషన్కి వచ్చాం. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎలా వెళ్ళగలం? అలా అని నిన్ను కూడా వెళ్ళమనిలేమనుకో. సో నల్లగరం ఎక్కడే అడ్జస్ట్ అయితే. ఏరా ఒళ్ళు ఎలా ఉంది? బా చెప్పేది విని తల్లి, ఇప్పటికిప్పుడు మేము బయట ఫ్లాట్ వెతుక్కోవాలంటే మినిమం 1 week పడుతుంది. సో అంతవరకు మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వు. ఇది మా రిక్వెస్ట్ అనుకో తల్లి, ప్లీజ్. నీకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయం, కనీసం నేను టచ్ కూడా చేయం. మీ మొక్కలకి అంత సీన్ లేదులే, నా సెక్యూరిటీ నేను చూసుకోగలను. అయినా ఎక్కడెక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టాలో మా తెలీదా ఏంటి? ఎగ్జాక్ట్లీ 1 week. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా భరించను. మంచిది. అండ్ వెళ్ళి నా రూమ్ రెడీ చేయండి. అమ్మో అమ్మో, ఏందిరా ఇవన్నీ ఎప్పుడురా బాబు క్లీన్ చేసేది? అక్క రూమ్ రెడీ, వెళ్ళొచ్చు. అయినా నీకు అక్కనేంట్రా? యుగి గెట్ మై బ్యాగ్. ఇది మళ్ళీ రమ్మంటుందిరా బాబు. ఏంట్రా ఇదంతా? అమ్మాయి ఏంటి మన ఫ్లాట్ లో ఏంటి? హలో, చిన్న కరెక్షన్. ఆ అమ్మాయి ఫ్లాట్ లోనే మనం ఉన్నాం. 1 week కళ్ళు మూసుకుంటే అయిపోతుందిరా. అంతవరకు కాస్త ఓపికగా జాగ్రత్తగా ఉండండిరా. అది అసలే సీసీ కెమెరాలు అది ఇది అంటోంది. ఎక్కడికైనా వెళ్ళి చావండి. ఎందుకన్నా మంచిది అక్కతో జాగ్రత్తగా ఉన్నాను రా బాబు. వాళ్ళు చూడకు, నాకు చాలా భయం వేస్తోంది. ఇందుకు నీ పేరేటమ్మా? కర్మరా బాబు, నువ్వు నిజంగానే అన్నారా? సారీ, వాట్స్ యువర్ నేమ్ బడ్డీ? ఇప్పుడు ఓకేనా? ఏం చేస్తున్నావే? చూస్తున్నాం. పేరు నందు. నేను నిన్ను అడిగానా? అంటే వాడి పేరు నందు, నా పేరు బాలు. అది కాదక్క, రోజంతా ఒక్కదానివే ఉంటావు ఇంట్లో ఒంటరిగా.
మరి నీకు తోడుగా నన్ను ఉండిపోమంటావా? ప్లీజ్ ఉండిపోవా, నాకు వంట చేసుకోవడం కూడా రాదు. మరి ఇంకేంటి, మరి నాకు ఆఫీస్ టైం అయినా వెళ్ళనా? ఉండిపోతాడు వీడు ఓవర్ యాక్షన్. మహారాణి అయినా ఇది మహారాణి ఏంది, మహారాక్షసి. ఏ దయ్యం, టార్చర్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నది. 1 వీక్ లో ఖాళీ చేయకపోతే అదే జరుగుతుంది. అయినా క్యాజువల్ గా మాట్లాడదామని వస్తే ఎవరు తగ్గట్లేదు. నా కాఫీ తాగాలనుంది. హలో, నా నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు. ముఖం చూడు, కాఫీ నేను పెట్టుకుంటున్నాను, నీకు కావాలేమో అని అడిగాను. ఎగ్గ హీరోయిజం చూపిస్తున్నావు, పోరా. గుడ్, థ్యాంక్ యూ. వదిన్ని వీరేంటి ఆఫీస్ నుంచి అంత త్వరగా వచ్చేసారు? అప్పుడే వ్యవహారం కలిసి కాఫీ దాకా వచ్చిందా? వీళ్ళిద్దరిని సైడ్ ప్యాక్ చేసి నేను ఫస్ట్ లైన్లో పెట్టేయాలి. కాఫీ తాగుతారా? నేను చాలా బాగా పెడతాను. రే ఎద్దవా, ఇప్పుడు నేను తాగేదేంట్రా? ద సెన్స్లెస్ ఫెలో, పోయి ఇక్కడి నుంచి. చా, అమ్మాయిలతో మాట్లాడడమే రాదు, ఇంకేం పరేస్తాం? అసలు అది వచ్చినప్పటి నుంచి వీకెండ్ సదా కూడా లేకుండా పోయిందిరా. నాకు ఇప్పుడు మందు కావాలంటే దాన్ని నేను మేనేజ్ చేస్తాను. దానికి కూల్ డ్రింక్ తెచ్చి పడేద్దాం. రే అమ్మాయి అంటే కొద్దిగా కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావురా. బాబు ఏంట్రా మీరు మీ డబుల్ మీనింగ్ డైలాగ్? చిన్న కథ కాదే మీరు మారరు. ఇదేంటి నిజంగానే? పదండ్రా, మంచి కంపెనీ దొరికింది. అక్కా లేదురా, అమ్మడానికి షాప్ ఓపెన్ చేసా, కొంటా. ఏంట్రా ఎప్పుడు చూడు నాన్ సింక్ లో మాట్లాడుతుంటావు? నాన్ సింక్ ఎద్దావా, కావాలంటే జాయిన్ గా. మరి జాయిన్ అవ్వమన్నావు? కర్మ తాగా. ఓర్ని మొత్తం వీడియో తాగేస్తున్నాడు. నన్ను కూడా జాయిన్ అవ్వమంటే బాగుండు. జాయిన్ అయిపోతే పోలా. నీకేం సెపరేట్గా చెప్పాలా? కానీ ఇంకా నాకేం చెప్పని అవసరం లేదు, నాకేం కావాలో తెలుసు. బావా గ్రేప్స్ ఉన్నాయి, నేను వేస్తావా? జ్యూస్ వస్తుంది తినరా? వద్దా? పోరా రే, జ్యూస్ వస్తుంది తినరా అంటే ఏమి? చిప్స్ తినిపోనీ, నీకు లేదురా. ఏంటి ఫస్ట్ టైం అవుతున్నావా? అయ్యో ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అక్క ఫావలే వచ్చిర్రే. అబ్బా దేవుడా, వీళ్ళకి ఎక్కేసింది అప్పుడే. అగా నువ్వు నన్ను కొట్టినావా? నేను కొట్టానా? నేను కొట్టానా? సెల్లమ్మని అవమానిస్తావరా? నేను చూసానురా, నా సెల్లమ్మ కొట్టలేదురా, నా సెల్లమ్మ సేయి కొట్టిందిరా. అదే నాకు ఏమిరా మీ అన్న చెల్లి అనుబంధమా? నన్ను పక్క తెస్తా అంటే
నువ్వు నన్ను బాగా చేస్తావా? అంటే ఇది ఎక్కువైపోయినారా నీకు? అవును బే. నువ్వు పెట్టే నేను చచ్చిపోయా. అమ్మా ఏం బస్సా రే బావా, నాకు కత్తి, నేను చచ్చిపోతా. కత్తి నేను బతిగా అంటే నువ్వే నేను కాదన్నావంటే నేను చచ్చిపోతా. రే బావా కత్తి, లేదు కత్తి సవయ్యవా. రే బావా నువ్వు కత్తిరా బావా, నేను చచ్చిపోతా. లేదు కత్తిరా బావా, నేను బతుక చచ్చిపోతా. తమ్ముడు అక్క నాకు చచ్చిపోతావా నువ్వు? అక్క ఆగు, వాడు నా కోసం చచ్చిపోతాడంటరా. ఒకడే ఎట్లు కష్టపడతాడు. సబ్బు సంపేవాడిని చచ్చిపోరా అంటే ఇద్దరు కలిసి చంపేస్తారా? రే బాలుగా, నువ్వు చచ్చిపోయి ఉంది. నీ టాలెంట్ ఏంటో చూపిరా. అమ్మయ్యా పాడు, నువ్వు పాడు బాలుగా. పాడు అక్క. నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చినావు, పాత కాదు అని మంచి డైలాగ్ చెప్తా ఇంకో. అక్క నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్రాణం అక్క. ఇప్పుడు చెప్తా డైలాగ్ చెప్తా ఇంకో. ఎలా చెప్తా? ఎలా ఎర్రి పప్ప ఏయ్ కూర్చో. డైలాగ్ రా ఇన్ను. దేవుడా ఎలా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడుకున్నా అసలు యాక్టింగ్లు డైలాగులు రాకపోయినాయి అన్నారయ్యన్న ఒకే ఒక కారణంతో ప్రొడ్యూసర్ అవసరం కూడా లేకుండా స్ట్రైట్గా తెర మీదకి ఎక్కిన నీకే అంత పవరొట్టే. నానా తిప్పలు పడి తిట్లు తిని ఏసీ బస్సుకు డబ్బులు లేక ఎర్ర బస్సు ఎక్కి బిక్కుమంటూ మా ఊరు నుండి హైదరాబాద్ వారికి కష్టపడి వచ్చి పడితే ఇంటి దగ్గర ఈజీగా తింటుంగునే బ్రతుకోలేసి కృష్ణానగర్ వస్తేనే యాక్టర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే ఏరియా ఎంచుకున్న అవకాశం కోసం డైరెక్టర్ దగ్గరికి నిలబెట్టుకోవడం, ప్రొడ్యూసర్ దగ్గరికి యాక్టర్ అయిపోవాలి స్టూడియోలు చుట్టూ తిరుగుతూ ఆఫీస్ కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని అబద్ధం చెప్పి అమ్మా నాన్నలు హింస పెట్టి తీరా స్క్రీనింగ్లో పాస్ అయినా తాగడానికి టీ చుక్కలు లేక ఆకలితో రాత్రంతా నిద్ర లేక అలారం అవసరం లేకుండా పొద్దున్నే లేచి ఎక్సర్సైజులు చేసి తీరా బాడీ పెంచాక డైరెక్టర్కి నచ్చక గ్యాప్ లేకుండా ఫుడ్ తిని అప్పటికీ సరైన అవకాశం రాక ఉన్న వాచి ఉంగరం తాకట్టు పెట్టి జూనియర్ ఆర్టిస్ట్గా ఛాన్స్ కొట్టి పల్లె నుండి వచ్చిన నాకు ఇక్కడ వేషం ఎలా పట్టాలో తెలియక కృష్ణానగర్ నుండి ఫిలిం నగర్ దాకా చెప్పులు అరిగేలా తిరిగితే చివరికి ఈ సంవత్సరంలో ఒక ఛాన్స్ అన్నా దొరికిందా బాబు అని సొసైటీలో తలెత్తుకొని వస్తే ఈ జనమంతా నన్ను హీరో కాలేకపోయాదే అని వేలెత్తి చూపుతున్నా లెక్క చేయక అవకాశం కోసం ఆ డైరెక్టరు ఈ ప్రొడ్యూసరు అంటూ పిచ్చి కుక్కల 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండిదన్నగా డబ్బుదన్నగా అని మా నాన్న తిరుగుతూ ఉంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటే మెంగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతూ ఉన్న నాకు ఎవరో ఒక మహాతల్లి మంచి మనసుతో నాకు ఒక అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవస్గా ఎదిరించి ఈరోజు నీ ముందు నిల్చొని మాట్లాడుతున్న అవకాశం రాని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ని నాకెంత పవర్ ఉండాలరా. అబుల్ బేబే, ఇంతవరకు బాలుబాబుని జూనియర్ ఆర్టిస్ట్నే చూసావు, హీరోగా చూడలేదు, ఇక నుంచి చూస్తావు. కాకపోతే చెప్పక కావంతే. I love you, Nandu.
హ్యాంగ్ పెగ్గా బటర్ మిల్కా? అడిగాను కదా నైటే నువ్వు తాగేది ఫస్ట్ టైమా అని. అయినా బిల్డప్ కోసం అంత బలవంతంగా తాగడం అవసరమా? నైట్ ఏం మాట్లాడావో నీకు గుర్తుందా? కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం కవ్వించు, కొంచెం కొంచెం కదలల్లి హృదయాన్నే కదిలించు. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం కరుణించు, కొంచెం కొంచెం కళలన్నీ నాతో సిట చూపించు. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం శాసించు, కొంచెం కొంచెం నవ్వించి నా ప్రాణాన్ని మెరిపించు. ఏమైందిరా వాడు గాల్లో తేలుతున్నట్టు వెళ్తున్నాడు? ప్రేమ పైత్యం రా బావా, పదవాన్నే అడగదాం. అయినా ఒక్కటి మాత్రం అర్థమైంది, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నారని. ఎవర్రా అమ్మాయి? పదవాన్నే అడగదాం. రే నందు, ఈ లెటర్స్ ఏంటి? ఎవర్రా అమ్మాయి? ఇంకెవరు బావా, మన రూమ్లోని దివి మేడమే. అంటే ఈ లెటర్స్ అన్నీ నువ్వే రాసావా? రే ఆప్తారా మీ ఇద్దరు ఇంటర్వ్యూ? సరే వినండి, ఈ లెటర్స్ నాకు ఆ అమ్మాయి రాసింది. అరే ఈ విషయం నాకు కూడా మన్నీ తెలిసిందిరా. రే నాకు కూడా తెలియదురా. ట్విస్ట్ నేనిద్దాం అనుకుంటే నువ్వు ఇస్తున్నావేంది? ట్విస్ట్ ఏంట్రా? సారీ, మీకు కూడా చెప్పలేదు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా కజిన్. అబ్బా 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 అబ్బా, ఏమి నటించావే, మర్దాన్ని పార్ట్ 2 చూపించావుగా. నేను ఫైనలీ ఓ నందు ఉన్న ఇంట్లో నమ్మలేకపోతున్నాను రా. గాడ్, కజినా? నిన్ను 5 years నుంచి పిచ్చిగా ప్రేమిస్తుంది. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు 3-4 times చూసింది. అప్పటి నుంచి నీ గురించి చాలా ఆరా తీసేదిరా. షిట్, ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఇదంతా నీకు ముందే తెలిసి కూడా నాకు చెప్పలేదన్నమాట. రే అలా కాదురా, చెప్పొద్దంది. ఎప్పటికైనా తన ప్రేమను తనే చెప్పాలి. ఆ రోజు కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తానంటుందిరా. నా బుర్ర వేడెక్కిపోతుంది. ఇంకేమైనా ట్విస్ట్ ఉంటే ఎప్పుడే చెప్పేయండి రా. అరే నువ్వురా, తన ప్రేమను నా ఎదురుగా వచ్చి చెప్పలేక నేను ఎక్కడికి వెళ్ళినా ఈ లెటర్స్ ద్వారా పంపిందన్నమాట. ఈ కాలంలో లెటర్స్ ఏంట్రా అని ఫస్ట్లో నేను కూడా నెగ్లెక్ట్ చేశాను.
కానీ పోను అందులో ఉన్న ప్రేమను ప్రేమించలేకుండా ఉండలేకపోయాను. ఎప్పటికైనా తనను కలవాలనుకున్నారా, కానీ ఇప్పుడు ఇలా అనుకోలేదురా. అయినా లెటర్స్ గురించి నాకు కూడా చెప్పలేదు, నీకెలా తెలిసిందిరా? ఎలా అంటే నందు, నేను నీకోసమే వచ్చానురా. వాట్? 5 years నుంచి నీ చుట్టూ తిరుగుతున్నా కానీ నేను నీకు కనిపించలేదు కదా. ఎలారా నా ప్రేమని చెప్పాలి నీకు? నువ్వంటే పిచ్చి నాకు. లెటర్స్ చదువుతున్నావా? లెటర్స్ అవి రాస్తుంది నేనే అని రోజు చెప్పలేదు. ఏంట్రా చెప్పండి రా ఏమన్నా. చెప్పండి రా. ఆహా, అయితే మనం మందేసి మంచి పనులు కూడా చేస్తున్నాం అనమాట. అయినా బావా, రూమ్కి లెటర్స్ వస్తుంటే మాకెలా తెలియకుండా ఉన్నాయిరా? నా ఆఫీస్ అడ్రస్కి వచ్చేవి, అందుకే నేను మీతో చెప్పలేదు, చెప్తే ఏడిపిస్తారని. అయినా ఈ కాలంలో లెటర్స్ అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? అరే, మన ఇంటి ఓనర్ మీ అంకుల్ అని ఎప్పుడైనా చెప్పావా? అంకులా తొక్క, తన ఇంట్లో రావడానికి రీజన్స్ ఉండాలి కదా, అందుకే ఇంత డ్రామా. అయినా చూడు ఎంత త్వరగా కథ క్లైమాక్స్కి వచ్చింది ఈ డ్రామా వల్ల. దేవుదా, అబ్బాస్ మస్తాన్ మూవీస్ కంటే ఎక్కువ ట్విస్ట్ ఉన్నాయా ఇంత మన స్టోరీలో? మరి ఇంకేంటి మరి ఫైనల్గా? ఇంకేముంది, పెళ్ళే. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం కవ్వించు, కొంచెం కొంచెం కదలల్లి హృదయాన్నే కదిలించు. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం కరుణించు, కొంచెం కొంచెం కళలన్నీ నాతో సిట చూపించు. బాయ్. అవును, ఇంట్లో ఒక్కదానివే ఉంటావు, మరి బోర్ కొట్టదా? కొడుతుంది, ఇట్స్ ఓకే. ఫ్యూ మోర్ డేస్, నెక్స్ట్ వీక్ నుంచి నాకు ఇలాగ ఆఫీస్ ఉంది, పోవచ్చు కదా. పోనీ నన్ను వెళ్ళిపోమంటావా? కొంచెం కొంచెం సాసించు, కొంచెం It's okay. కొంచెం నవ్వించి నా ప్రాణాన్ని. ఓకే, సీ యూ ఇన్ ద ఈవినింగ్. బాయ్. ఏంటి ఇప్పుడు? ఓరి నాయనో, ఏందిరా ఈ లేశాలు? ఇంకో 2 రోజులు పోతే మనల్ని మీద కాపురం పెట్టేలా ఉన్నారే. రే ముయిరా, ఎప్పుడు చూసినా నీ సోది డైలాగులు. ఆఫీస్ టైం అవుతుంది, పోదాం బా. ఇప్పుడు అలానే అంటావు, రేపు నెట్టేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఏంట్రా అలా ఉన్నారు? నందు ఎక్కడా? దివి అది నందుకు వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. వాట్? అరే, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం కానీ మరీ ఇంతనా? ఐమ్ సారీ రా, వీళ్ళు ఇలా చేస్తారనుకోలేదు. Yeah.
సర్ప్రైజ్లు ఇవ్వడం నీకే కాదమ్మా, మాకు తెలుసు. లెటర్స్ గురించి నాకు కూడా చెప్పలే కదా. తాగితే నిజాలు చెప్తారని మళ్ళీ నువ్వే ప్రూవ్ చేసావు. ఆపరా, వాళ్ళిద్దరిని వదిలేసి పదా. వెళ్దాం. నా లైఫ్లో ఈ లెటర్స్ రాస్తున్న అమ్మాయిని నేను కలుస్తానా లేదా అనుకునేవాడిని. తనను కలవడానికి నేను చేసిన ప్రయత్నాలను నీకు తెలుసా? కానీ ఇప్పుడు తనంతటి తానే వచ్చి నన్ను ఇంత అదృష్టవంతుడిని చేస్తుంది అనుకోలేదు. తను కనిపిస్తే తనకంటే ముందు నేను ఈ మాట చెప్పాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఈరోజు ఇలా ఓకే, ఐ లవ్ యూ దేవి. ఐదు సంవత్సరాలు నీ ప్రేమ నాకు దూరం చేసి నన్ను శిక్షించు. దాని పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఐ థింక్ మన పెళ్ళే కదా. Will you marry me? ప్రపంచమంతా నన్ను చూసి ఒక్కసారిగా ఈర్ష్యపడుతున్నట్లుంది. ఐ లవ్ యూ. ఏంటి అలా చూస్తున్నావు? ముద్దొస్తున్నావు మరి. ఆహా, మొదట్లో ఏదో రాక్షసి టార్చర్కి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లున్నావు. లేకపోతే ఆ ప్లాన్ ఏంటి, ఆ డ్రామా ఏంటి? ఆ యుగి గాడు మమ్మల్ని సైడ్ ట్రాక్ చేశాడు, కానీ మేము నిజంగా ఓనర్కి ఫోన్ చేసింది ప్లాన్ ఫ్లాప్ అయ్యింటే. ఈ ప్లాన్ కాకపోతే ఇంకోటి అలానే మధ్యలో డ్రాప్ అయిపోతామా ఏంటి? అబ్బాయిలా మాట్లాడుతున్నావా? ఏంటి అంటే అమ్మాయిలు మనుషులు కదా, వాళ్ళకి మనసు ఉండదా, ప్రేమలు ఉండవా, ప్లాన్స్ ఉండవా? ఓకే ఓకే, అందుకే మరి ఏ ముద్దొస్తున్నావు. సో ఇవన్నీ సరే, కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందామో చెప్పు. ఇప్పుడంటే ఇప్పుడే.